ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఇండియన్ నేవీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. పైనుంచి శిథిలాలు పడడంతో టన్నెల్ బోరింగ్ మిషన్ దెబ్బతింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో జియాలజీ సైంటిస్టులు పరీక్షలు చేస్తున్నారు. టన్నెల్ లోపల ప్రమాదం జరిగిన ప్రాంతంలో బురద పెరుగుతుందని అధికారులు తెలిపారు. భారీ మోటార్లు ఏర్పాటు చేసి వాటర్ను బయటకు పంపింగ్ చేస్తున్నారు. రెస్క్యూ టీమ్స్ తిరుగుతున్న కన్వర్ బెల్ట్ లూజ్ కావడంతో ఏ క్షణమైనా బెల్ట్ ఊడిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 4వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చేస్తున్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ఫైర్, నేవీ టీంలతో ఆపరేషన్ చేపట్టారు. టన్నెల్లో బురద ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలుగుతుంది. సహాయక చర్యలు కఠినంగా మారుతున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలకు అడుగడుగున అవరోధాలు కలగడంతో సహాయక చర్యలు ముందుకు సాగడం లేదు. వర్టికల్ డ్రిల్లింగ్ ప్రతిపాదనకు ఇంజనీర్ల స్వస్తి పలికి ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు చర్చోపచర్చలు చేస్తున్నారు. 4 రోజులుగా సహాయక చర్యల కోసం కార్మికులు ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచార్య అడిగి తెలుసుకుందాం. శేఖరాచార్య, చెప్పండి, సహాయక చర్యల్లో పురోగతి ఏమైనా కనిపిస్తుందో, అప్డేట్స్ ఏంటి? సాయిమాధవి, టన్నెల్లో అయితే సహాయక చర్యలు నడుస్తా ఉన్నాయి, కానీ దానికి సంబంధించి ఇప్పటివరకు అయితే ఎలాంటి పురోగతి అయితే మనకు కనిపించట్లేదు. అంటే ఇప్పటివరకు వాళ్ళ ఆచూకీ మాత్రం అయితే లభ్యం కాలేదు. అక్కడికి మంత్రులు తర్వాత వాళ్ళు వచ్చి హడావిడి చేస్తున్నారు తప్ప అక్కడ వరుసగా ఇది 4వ రోజు, అంటే దాదాపుగా 72 గంటలు 73 గంటలు గడిచిపోయింది. ఇప్పటి వరకు కూడా లోపల చిక్కున్నటువంటి 8 మంది ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. యంత్రాంగం అంతా కూడా కృషి చేస్తున్నప్పటికీ అక్కడ మంత్రులు రావడం అవసరమే, కానీ మంత్రులు వచ్చి అక్కడ వాళ్ళకు డైరెక్షన్ ఇవ్వడం, లేదంటే వాళ్ళతో రివ్యూలు చేయడము, అయినా గెస్ట్ హౌస్లో చేయాలి. కానీ అక్కడ ఎక్కడైతే స్పాట్ టన్నెల్ ఉందో, ఎక్కడైతే ప్రమాదం జరిగిందో దాంట్లో కొంత దూరం వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వెళ్ళినప్పుడు వాళ్ళ వెంట వచ్చే వాళ్ళతో పాటు యంత్రాంగం అంతా కూడా వాళ్ళ వెంబడి ఉండాల్సి వస్తుంది. వాళ్ళతో పాటుగా మీడియా అంతా కూడా వాళ్ళ వెంబడే ఉండాల్సి వస్తుంది. దీంతో అక్కడ ఏదైతే సహాయక చర్యలు నడుస్తా ఉన్నాయో దానికి కొంత ఆటంకం ఏర్పడే పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే వాళ్ళు లోపల చాలా ఎక్కువసేపు ఉండడం వల్ల పనులకు కొంత ఆటంకం కలుగుతా ఉందని చెప్పేసి అక్కడ లోపలికి వెళ్ళొచ్చిన వాళ్ళు తర్వాత రెస్క్యూ టీం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వాళ్ళంతా కూడా వచ్చినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పైన గెస్ట్ హౌస్ ఉంటుంది, తర్వాత అక్కడ స్పాట్ లో చూసి పరిస్థితులను చూసి వాళ్ళు పైకి వచ్చిన తర్వాత మాట్లాడాల్సి ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళి చాలా టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ పనులకు ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రెస్క్యూ టీంలు అయితే నిరంతరంగా కృషి చేస్తా ఉన్నాయి. లోపల బురదతో కూడినటువంటి మట్టి, తర్వాత షిల్ట్ ఉంది కాబట్టి అది తీయడం చాలా కష్టంగా ఉంది. దాంతో పాటు ఈ స్టీల్ అవంతా ఉంది, అది కటింగ్ చేయడం ఒక ఎత్తు అయితే ఆ బురద పైకి వెళ్ళాలంటే ఎదురు బొంగులతో కూడినటువంటి నిచ్చెన లాంటి మాదిరి చేసుకొని కూడా వాటి పైకి వెళ్తా ఉన్నారు. అక్కడ జియాలజీకి సంబంధించినటువంటి సైంటిస్టులు కూడా వచ్చేసారు, ఆ ఫొటోస్ తీస్తా ఉన్నారు. కానీ పూర్తిగా లోపల డ్రిల్లింగ్ చేసేటువంటి చాలా పెద్ద మిషనరీ ఉంది. ఆ మిషనరీ పై భాగంలో మొత్తం కూడా ఒక్కసారి ఆ టన్నెల్ పై నుంచి కుప్పకూలడంతో ఇప్పటివరకు ఆ మిషనరీ కూడా కనుగొనలేదు. ఆ మిషనరీ అవతల వాళ్ళు ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేస్తా ఉన్నారు. ఆ లోపల ఇప్పటికే వాళ్ళు 73 గంటలు గడిచిపోయింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒకరొకరు చేరుకుంటున్నట్టుగా సమాచారం వస్తా ఉంది. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. తర్వాత వాళ్ళతో పనిచేసేటువంటి ఆల్రెడీ రెస్క్యూలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే దాంట్లో గతంలో పనిచేసిన వాళ్ళు మళ్ళీ పని చేయడాలంటే కూడా వాళ్ళు భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. ఇక్కడ అంటే మాకు అక్కడ పరిస్థితులు బాగలేక ఇక్కడ పుట్టకూటి కోసం వచ్చామని చెప్పేసి ఇక్కడ చూస్తే స్థానాలు కూడా మిగిలే పరిస్థితి లేదని చెప్పేసి కూడా వాళ్ళు కొంతమంది ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ పని వదిలిపెట్టి ఇంకేదైనా పని. శేఖరాచార్య, ఇన్ని బృందాలు సహాయక చర్యలో పాల్గొన్నా కూడా పురోగతి లేకపోవడానికి అసలు కారణం ఏంటంటారు? నిజంగా చెప్పాలంటే లోపల ఉన్నటువంటి, అంటే పెద్ద ప్రమాదం జరిగింది అక్కడ పైన ఎత్తైన గుట్ట మాదిరిగా ఉంటుంది ఆ టనెల్ పైన. ఆ ప్లేస్ లో కూలడం వల్ల అక్కడ మొత్తం వాటర్ వచ్చేసి అది తడిసి కూలడం వల్ల బురద మొత్తం, వాటర్ తో కూడినటువంటి బురద మొత్తం కూడా మధ్యలో
అంటే 12 కిలోమీటర్ల లోపల జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి అక్కడ దాదాపు 100 మీటర్ల కొద్ది కూడా ఆ బురద పేరుకుపోయింది. ఆ బురదలోకి వెళ్ళాలంటే మనిషి దాంట్లోకి ఆ బురదలోకి కూరుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సహాయక బృందాలు కూడా లోపలికి వెళ్ళాలంటే కూడా అంటే ఆలోచించాల్సిన విషయమే కాదు, వాళ్ళు కూడా భయపడుతున్నటువంటి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ బురద పూర్తి అడ్డంకిగా మారింది. ఆ బురద తీస్తే కానీ అంటే బురద తీసే క్రమంలో ఎంత తీస్తే మళ్ళీ అంత పైనుంచి వస్తుందన్నట్టుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాంతో పాటుగా వాటర్ కూడా వాటర్ తీసిన కొద్దిగా అంటే పంపులతో తోడిన పంపింగ్ చేసినప్పటికీ కూడా దాంట్లో బురద రావడము, తర్వాత ఆ పంపింగ్ కూడా ఆటంకం ఏర్పడతా ఉన్నాయి. దాంట్లోకి వాటర్ తో పాటు బురద రావడంతో పంపులు ఆగిపోయి మళ్ళీ వాటిని ఇప్పి రిపేర్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎంతైతే వాటర్ బయటికి పోతుందో అంతా మళ్ళీ తిరిగి వస్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ అవాంతరాలు ఏర్పడతా ఉన్నాయి. దాంతో పాటుగా లోపల ఆ మిషనరీకి ఏదైతే మిషనరీ అంటే కుప్పకూలినటువంటి ప్రదేశంలో ఏదైతే బరువు పైనుంచి మట్టి కూలిందో మట్టి పిల్లలు కూలాయో ఆ కూలినటువంటి దానికి మిషనరీ కొంత వెనుక భాగానికి వచ్చినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ సొరంగం టన్నెల్ ఎట్లా ఉంటుందంటే పూర్తిగా పెద్ద పాలమూరు రంగారెడ్డి కేఎల్ఐ ప్రాజెక్టు మాదిరిగా పెద్దగా ఉండదు, కొంత సైజు చిన్నగా ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి రిస్క్ చేయాలంటే కూడా కొంత ఈ టీంలకు కొంత ఇబ్బందిగానే ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. తర్వాత వేరే ఈ ఇతర బృందాలు కూడా పిలిపించినప్పటికీ వాళ్ళు కూడా అంటే గతంలో ఉత్తరాఖండ్ లో ర్యాట్ హోల్ మైనర్స్ అని చెప్పేసి ఒక టీం అక్కడ సక్సెస్ అయ్యారని చెప్పేసి తీసుకొచ్చినప్పటికీ కూడా అక్కడికి ఇక్కడికి తేడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అక్కడ వాటర్ బురద లేకుండా అక్కడ సహాయక చర్యలు అంటే తొందరనే చేయగలిగాం, కానీ ఇక్కడికి లోపలికి వెళితే గానీ పరిస్థితి ఏంటని తెలియదు. వాళ్ళను నిన్న మధ్యాహ్నం పిలిపించారు, సాయంత్రం వరకు కూడా రాత్రి వరకు కూడా వాళ్ళ లోపలికి వెళ్ళలేదు. వాళ్ళు వస్తే గానీ వాళ్ళకి ఏదైనా లోపలికి వెళ్ళొస్తే గానీ కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సాయి మదర్, గవర్నమెంట్ నుండి ఎవరెవరు వచ్చారు, అధికారులు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా దీనికి సంబంధించి? ఇప్పటికైతే గత 3 రోజులుగా ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ జరిగిన రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వచ్చారు. వాళ్ళు అక్కడ సమీక్షలు జరిపి తర్వాత జూపల్లి 11-12 గంటల ప్రాంతంలో లోపలికి వెళ్ళి సాయంత్రం 6 గంటలకు ఆ టన్నెల్ లోపలికి వెళ్ళి వచ్చారు. ఆ తర్వాత నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి వచ్చారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా ఇప్పుడు అక్కడికి చేరుకుంటున్నారు. అయితే వీళ్ళంతా వచ్చినప్పటికీ లోపలికి టన్నెల్లోకి ఎక్కువసేపు ఉంటే వాళ్ళతో పాటుగా వాళ్ళ వెంబడి వచ్చిన వాళ్ళు యంత్రాంగము, తర్వాత అన్ని రకాల డిపార్ట్మెంట్లతో పాటు మీడియా వీళ్ళంతా వచ్చేసరికి లోపల ఒక 500-600 మంది పోయే అక్కడ ఉండే అవకాశం ఉంది. దాంతో పనులకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. వాళ్ళు పైన గెస్ట్ హౌస్ కానీ లేదంటే వేరే అక్కడ స్పాట్ లో చూసి తక్షణమే బయటికి వచ్చేసి వాళ్ళు అక్కడ ఉండి మానిటరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా పలువురు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. యంత్రాంగం అయితే కష్టపడతా ఉంది, కాకపోతే వాళ్ళకి పూర్తిగా కొంత ఫ్రీడమ్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. శేఖరాచారి, కార్మికుల కుటుంబ సభ్యులకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారా? ఏమంటున్నారు? అలాగే తోటి కార్మికులు కూడా ఏమంటున్నారు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కొంతమంది ఒక 3-4 కుటుంబాల వాళ్ళు వచ్చారని చెప్తున్నారు, కానీ వాళ్ళు అధికారులతోని సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. ఏంటి మా పరిస్థితి, మా వాళ్ళు లోపల చిక్కారు, వాళ్ళని క్షేమంగా తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కానీ వాళ్ళను ఇక్కడ తెలియని ప్రదేశంలో వాళ్ళను ఉంచినట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళు ఇప్పటి వరకు అయితే అక్కడికి ఆ ప్రదేశానికి అయితే రాలేదు. అయితే సమీప ప్రదేశంలో ఎక్కడో సేఫ్టీగా ఉంచినట్టుగా అధికారులతో మాట్లాడుతున్నట్టుగా అయితే మనకు సమాచారం వస్తుంది. ఈ రోజు కానీ వాళ్ళు బయటికి వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.